మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం సార్. నా పేరు బొక్క వెంకటేష్ సార్. మే 29న సౌదీ అరేబియాకి కేఎస్ఏకి వచ్చాను సార్. నన్ను ఏజెంట్ మోసం చేశాడు సార్. 1,20,000 1,10,000 తీసుకుని సార్ నన్ను డ్రైవింగ్ వీజా అని చెప్పి నన్ను కేఎస్ఏలోని ఎడారి ప్లేస్ సౌదీ అరేబియాలో పంపేసి ఎడారిలో చిత్రహింసలు చేశారు సార్. నన్ను ఒంటెలు కాపరిగా నన్ను పెట్టారు సార్. ఒంటెలో 300 నుంచి 400 ఒంటెలు ఉండేవి సార్. వాటిలన్నింటికి నేనే కాపలా సార్. ₹1,00,000 కడితేనే పంపుతాను, లేదా పంపను అంటున్నాడు సార్. నన్ను తీసుకొచ్చి అమ్మేశాడు సార్ ఈయన. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. చాలా మంది ఇక్కడ అప్పుల పాలైపోయో, లేకపోతే కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక చాలా మంది విదేశాలకు వెళ్ళి ఎంతో కొంత కష్టపడుతూ ఒక 2-3 సంవత్సరాలు అక్కడ కష్టపడి పనిచేసి అక్కడ సంపాదనతో ఇక్కడ సెటిల్ అవుదామని చాలామంది భావిస్తూ ఉంటారు. మరి ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు చాలామంది సౌదీ అరేబియాకి కావచ్చు, లేకపోతే ఖతర్కి కావచ్చు, వివిధ దేశాలకు వెళ్ళి పనిచేసే వాళ్ళు చాలామంది ఈ ప్రాంతాల్లో ఉంటారు. మరి సుమన్ టీవీని చాలామంది సంప్రదిస్తున్నారు. మా వాళ్ళు అక్కడ చాలా రకాలైన ఇబ్బందులు పడుతున్నారు అని అక్కడి నుంచి కొంతమంది మన సుమన్ టీవీ వాచ్ చేసిన వాళ్ళు చాలామంది కొన్ని వీడియోస్ రూపంలో మనకి చెప్తున్న పరిస్థితి. అంటే మొన్న అమలాపురంలో ఒక ఇన్సిడెంట్ చూసాము. వీరేంద్రని ఎలాగైనా తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం కూడా, ఇటు మంత్రి నారా లోకేష్ కూడా ట్వీట్ చేసి ఎలాంటి భయపడొద్దు, మేమున్నానంటూ హామీ ఇచ్చారు. మరి ఇదే ఇంకొక వీడియో. ఎందుకంటే పాలకొల్లు మండలం పూలపల్లి గ్రామానికి చెందిన వెంకట కృష్ణ అనే వ్యక్తి ఈరోజు సౌదీ అరేబియాలో అంటే ఒక డ్రైవింగ్ కోసం తీసుకువెళ్తున్నామంటూ ఏజెంట్లు చెప్పడం, తీరా వెళ్ళిన తర్వాత అక్కడికి ఎడారిలో వదిలేసి ఒక 30-40 ఒంట్లను చూసుకునేందుకు తనని వదిలేశారు. అక్కడి నుంచి భయపడుతూ పారిపోయిన పరిస్థితి సౌదీలో మనకు కనిపిస్తోంది. ఎలాగైనా ఇండియా తిరిగి రావాలంటూ కూడా వారి కుటుంబ సభ్యులు, అంటే వాళ్ళ బ్రదర్, అంటే ఒక కుటుంబానికి సంబంధించి అమ్మకేమో ఆరోగ్యం బాగోలేదు, నాన్నకి ఆరోగ్యం బాగోలేదు, ఒక చిన్న చెల్లి ఉంది, ఒక తమ్ముడు ఉన్నాడు. ఎలా అయినా నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలంటే కాదు, ఇక్కడి నుంచి నాకు వచ్చిన అంటే 10వ తరగతి వరకు చదివిన వెంకటకృష్ణ డ్రైవింగ్ మాత్రమే తెలుసు. ఇదే డ్రైవింగ్ కోసం ఒక ₹1,10,000 ఒక ఏజెంట్కి ఇచ్చి సౌదీ వెళ్ళడం, అక్కడి నుంచి కట్ చేస్తే డ్రైవింగ్ కాదు, ఒంట్లు ఎడారిలో ఒంట్లు ఉండే ప్రదేశంలో ఒంట్లు కాపలాదారుడిగా ఇక్కడి నుంచి పంపించిన పరిస్థితి. అక్కడి నుంచి ఒక్కటే వేడుకుంటున్నాడు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కావచ్చు, మంత్రి నారా లోకేష్ కావచ్చు, లేకపోతే పాలకులు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు, నా పరిస్థితి అర్థం చేసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో నాకు సహాయం చేయండి, అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చేసి నేను ఇక్కడే కష్టపడతానంటూ చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. అంటే రోజుకి అక్కడ కష్టాలు పడుతున్న మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కష్టాలు తట్టుకోలేక ఖచ్చితంగా ఇండియా వచ్చేద్దాం, మన స్వదేశంలోనే, మన పల్లెలోనే, మన గ్రామంలోనే చక్కగా ఏదో ఒక పని చేసుకొని బతుకుదాం, కుటుంబాన్ని ఇక్కడే ఉండి పోషించుకుందాం అంటూ కూడా వాళ్ళు సెల్ఫీ వీడియో తీస్తున్నారు. అంటే ఒక్కొక్కరు మనోధైర్యం కోల్పోకుండా ఖచ్చితంగా, ఎందుకంటే ఇటు ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అన్ని విధాల అందరికీ సహకారం అందిస్తామని ప్రామిస్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా వెంకటకృష్ణకి కూడా న్యాయం జరుగుతుందని సుమన్ టీవీ సాక్షిగా మనం భావిద్దాం. కెమెరా పర్సన్ అరుణ్తో విక్రమ్, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.